హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదైనా టిఫిన్ ఇంట్రెస్ట్గా చేయాలంటే ఎలా చేస్తానో అది ఇన్స్టాంట్ టిఫిన్ అండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసి మగ్గించేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాలు తిప్పుతూ మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తురిమిన సొరకాయ తురుము ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. పిల్లలు వెజిటేబుల్స్ ఇష్టపడరు కదా, దానికోసం ఇదంతా పాటలండి. ఇది వచ్చేసి ముందుగా స్ప్రౌట్స్ చేసి పెట్టుకున్న పెసల స్ప్రౌట్స్ అండి, అవి కూడా వేసేసుకొని తురిమిన క్యారెట్, అదేవిధంగా కొబ్బరి తురుముని కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీగా చేస్తే. మా ఇంట్లో స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసం వీటిని కూడా ఉడికించి ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత తిప్పేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. మొత్తం స్పైసెస్ పట్టే విధంగా స్టఫింగ్కి ఇలా కలిపేసుకున్న తర్వాత అసలు ఏ టిఫిన్ చేస్తున్నానో ఇప్పుడు చూడండి. ఇవి వచ్చేసి మరమరాలు అని ఒక ఏరియాలో అంటారు, బొరుగులు అంటారు, బొంగులు అంటారు కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా. వీటిని 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసుకొని ఈ వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని ఇలాగ మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి బరుగుల ఉగ్గాని అంటారు కదా, చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, కానీ ఈ వెజ్జెస్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయితే ఈ టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే బొరుగులు ఉగ్గాని. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టిఫిన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.